భారత్తో ఏ దేశమైనా మంచి దౌత్య సంబంధాలు కొనసాగిస్తుంటే సహించలేకపోతోంది, కుట్రలు చేస్తోంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన వేళ చోటు చేసుకున్న తాజా ఘటననే దీనికి ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్తో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో కాబూల్పై వైమానిక దాడులకు పాల్పడింది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదం సహించలేనిదంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పడం, దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైట్, పాకిస్తాన్ పాకి బుద్ధి మానుకోవడం లేదు. భారత్తో ఏ దేశమైనా మంచి దౌత్య సంబంధాలు కొనసాగిస్తుంటే సహించలేకపోతుంది, కుట్రలు చేస్తోంది పాకిస్తాన్. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన వేళ చోటు చేసుకున్న తాజా ఘటననే దీనికి ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్తో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో కాబూల్పై వైమానిక దాడులకు పాల్పడింది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదం సహించలేనిదంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పడం, దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైట్, ఈ పాకిస్తాన్ కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్. గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూ మాట్లాడుతున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఉద్రిక్తతను పెంచుతోంది. కాబూల్ పై వైమానిక దాడులు చేస్తోంది. సో కాబూల్ పైన గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. టీటీపీ నాయకుడు నూర్ వలీ మెహసూద్ కూడా దీనిలో మృతి చెందినట్టు తెలుస్తోంది. కాబూల్లో చాలా ప్రాంతాల్లో కూడా బాంబుల దాడి చేసింది. కాబూల్లో దద్దరిల్లిందని చెప్పాలి. సో రాత్రి దాడి ఉద్రిక్తతలు కూడా ఇంకా పెరుగుతోంది. సో ఇట్లా నేపథ్యంలో దీంట్లో కొన్ని కీలకంగా మాట్లాడుకుంటే గనక అక్కడ ఉన్నటువంటి శబ్దాలు గాని, ఆ సరిహద్దుల్లో సైనిక చర్య జరుగుతుందన్నటువంటి భయాలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడటువంటి పరిసరాలు మొత్తం కూడా ఉద్రిక్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబూల్లోని చాలా ప్రాంతాల్లో రాత్రి భారీ పేలుడు సంభవించాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. విమానాల శబ్దాలతో పాటు ఈ పేలుళ్లు చాలా భయాందోళనకు గురయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత భద్రతతో పాటు అక్కడటువంటి ప్రజలు కూడా తక్షణం ఆందోళనలో పరిగెత్తించినటువంటి అంశం. ముందస్తు వచ్చినటువంటి కొన్ని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి చూస్తే గనక పేలుళ్లు మొత్తం కూడా కాబూల్లో ఉన్నటువంటి తూర్పు ప్రాంతం మొత్తం కూడా 8 ప్రాంతాల్లో జరిగాయి. అక్కడ చాలా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నివాసాలు కూడా ఉన్నాయి. సో పేలుళ్లకు ఖచ్చితమైనటువంటి కారణం ఇంకా కనిపించలేదు. బట్ పాకిస్తాన్ మాత్రం ఈ వైమానిక దాడులు కూడా చేస్తోంది. రీజన్ కూడా చెప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ పై విరుచుకుపడుతోంది. దీంట్లో ప్రధానంగా తాలిబాన్ కూడా స్పందించడం జరిగింది. కాబూల్లో పేలుళ్ల శబ్దాలు కూడా విన్నామంటూ కూడా తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కూడా ధృవీకరించారు. దర్యాప్తు జరుగుతోంది, ఎట్లాంటి నష్టం కూడా జరగలేదు, బట్ పరిస్థితి అదుపులో ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఐఎస్పీఆర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ కూడా చెప్పడం జరిగింది. పెషావర్ లో నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశం ఏదైతే ఉందో కాబూల్లో జరిగినటువంటి పేలుళ్లు పాక్ వైమానిక స్టార్ల వల్లే జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అంటే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి కూడా ప్రసంగించారు. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్ ని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఇక ఓపిక పట్టిన చాలు, ఆఫ్ఘన్ నేల నుండి ఉగ్రవాదం భరించలేదంటూ కూడా కాబూల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేస్తూ కూడా ఆయన ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద చర్యలు చేస్తున్నట్టు కూడా పాకిస్తాన్ వాళ్ళపైన దాడులు చేసింది, వైమానిక దాడులు చేసింది. దానికి సంబంధించినటువంటి అధికారికంగా మాత్రం ఇంకా ధృవీకరించలేదు. కాకపోతే హెచ్చరికలు మాత్రం ముందే ఇచ్చింది. ఇక ఇంకోవైపు ఇట్లాంటి ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇస్లామాబాద్ అండ్ ఆల్సో రావల్పిండిలో కూడా మొబైల్ ఇంటర్నెట్ సేవలు మొత్తం కూడా నిలిపివేశారు. షట్ డౌన్ కనిపిస్తోంది అక్కడ. ఇక మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలికంగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి తన మొదటి అధికార పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. సో ఇట్లాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నటువంటి టైంలోనే ఈ పేలుళ్లు జరగడం కూడా
పాకిస్తాన్ కుట్ర బుద్ధి మాత్రం బయటకు వస్తుందని చెప్పాలి. అయితే దీంట్లో అక్కడ టీటీపీ నాయకుడు లక్ష్యంగా మాత్రమే దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడు నూర్వాలి మహద్ లక్ష్యంగానే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే గతంలో కూడా ఈయన బలూచ్ నాయకుడు దాడిని కూడా ఖండించారు. పాకిస్తాన్ ఒక క్రూరమైనటువంటి దేశం అంటూ కూడా ముద్ర వేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆయన టార్గెట్ గా కూడా ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. సరిహద్దు మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ దళాల పైన కూడా అనేకమైనటువంటి దాడులు జరిగాయి. సో కాబూల్లో జరిగినటువంటి ఈ పేలులు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఇది వైమానిక దాడులతోటి చాలా అంటే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. మరోవైపు అటు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ తో బాగ్రా మైనిక స్థావరం గురించి కూడా హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రాంతంలోనే అమెరికా కొంత ఆసక్తి చూపిస్తోంది, అక్కడ పునరుద్ధరించబడుతుంది అన్నటువంటి ఊహాగానాలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఈ సంఘటన ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి భద్రత లోపాలను కూడా నొక్కి చెబుతుందంటూ కూడా అక్కడటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సంబంధాల్లో పెరుగుతున్నటువంటి ఈ ఒత్తిడి ఇంకా ప్రపంచ దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. పాకిస్తాన్ అధికారులు వైమానిక దాడులను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బట్ ఈ ప్రాంతం మాత్రం ఒక ఆందోళన కనిపిస్తోంది శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.